జయించిన వారితో కలసి నీ సింహాసనము నే చేరగా జయించిన వారితో కలసి నీ సింహాసనము నే చేరగా ఎవరికి తెలియని ఓ క్రొత్త పేరుతో ఎవరికి తెలియని ఓ క్రొత్త పేరుతో నిత్య మహిమలు నన్ను పిలిచే ఆ శుభవేళ ఎవరికి తెలియని ఓ క్రొత్త పేరుతో నిత్య మహిమలు నన్ను పిలిచే ఆ శుభవేళ ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకొనిన వారముగా కనబడుదుము. ఏం రక్షణ? పరలోకానికి పోయే రక్షణ. ఆ ఓడనే పరలోకం. ఎవరైతే ఈ ఓడలోనికి వచ్చారనుకో ఆ ఓడలనే మీకు పరలోకం అని చెప్పాడు. అయితే అందరి దగ్గరికి వెళ్ళాడు ఆయన. అయ్యా ప్రపంచం మునగడానికి దగ్గరికి వచ్చింది, పాపం అసన్నమైంది, మీరు రండి ఈ ఓడలోనికి చేరండి అని అందరినప్పుడు ఒక ఆయన అన్నాడు నేను ఎడ్డను వంకొని పోవాలన్నాడు. ఒక ఆయన అన్నాడు నేను పెళ్లి పోవాలన్నాడు. ఒక ఆయన అన్నాడు నేను పంట కోసుకోవాలన్నాడు. ఒక ఆయన అన్నాడు నేను దుక్కు దున్నాలన్నాడు. హల్లెలూయా. ఈ లోకంలో అయిన పిచ్చోడు ఎర్రోడు ఏంటంటే వర్షం వస్తుందంట కొట్టుకపోద్దంట అన్నోడా అని చెప్పి ఎవరు ఆయన ఎగుతాలు చేశారు. చివరికి ఒక్క కుటుంబం, ఒకే ఒక కుటుంబం, ఆ నోవా కుటుంబమే రక్షింపబడే దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డల ఒక్క ద్వారా ఒక ఆత్మ ద్వారా ఒక వ్యక్తి కనబడవే నిజముగా పడై కనబడవే నిజముగా పరదేశులము ప్రియులారా మన పురములు దరగక మానవు పరిపాలన పోయే నిజముగా పరిపాలన పోయే నిజముగా పరదేశులము ప్రియులారా మన వీడియో కవర్ చేస్తుంది. నడచిన కానీ
ఏమైనా దేవుని బిడ్డలారా ఆయన ఆత్మకు శాంతి కలగాలంటే కొంచెం ఆగనగా ఉండండి. ఇక్కడ దాసుడు వాక్యం చదువుతుండగా మనందరం ఏకీపిస్తాం. తర్వాత ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా జరిపిద్దాం. ఆత్మకు శాంతి కలగాలని సహకరించాలని దేవుని అధ్యాయము 13వ వచనం నుండి 18వ వచనం వరకు. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడుకునుట నిమిత్తము నిద్రించుతున్న వారిని గూర్చి మీకు తెలియకుండుట మాకు ఇష్టము లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచనని మనము నమ్మిన ఎడల అదే ప్రకారముగా యేసు నందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. మేము ప్రభు మాటలను బట్టి మీతో చెప్పినదేమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచియుండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా మహిమ కలుగును గాక. మరొక లేఖన భాగాన్ని మనం చదువుకుందాం. చివరి లేఖన భాగము దైవజనులైన ఐపీసీ పాస్టర్ గారు, దైవ సేవకులు, దేవునికి మహిమ కలుగు ప్రభాకరయ్య గారు వారు ప్రసంగి గ్రంథములో నుంచి ఒక అద్భుతమైన మాట చదివి మట్టికి మట్టిగాను ధూళికి ధూళిగాను మనము సమర్పణ చేసుకుందాం. దేవునికి యొక్క దేహాన్ని భూస్థాపన చేద్దాం. 12వ అధ్యాయం దేవునికి స్తోత్రం. 12వ అధ్యాయం 7వ పరిశుద్ధ దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రియులారా, ఈ యొక్క లేఖన భాగంలో నుండి మన గ్రంథము 7వ అధ్యాయము ఒకసారి 12వ అధ్యాయము 7వ వచనం నుంచి చదువుకున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన్నైనది వెనకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలి పోగును. సమస్తము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. సమస్తము వ్యర్థమే. దేవునికి మహిమ కలుగును గాక. నిజంగా దేవుని బిడ్డల గత నిన్నటి నుండి ఆయన యొక్క పార్థిక దేహాన్ని మనం చూస్తున్నాం. ఆయన విడిచి ప్రభునందు పిలుపును అందుకొని వెళ్ళిపోయినాడు. అద్భుతమైన దైవ సేవకుడు. నేను చెప్పగలను, మంచి పోరాటము పోరాడినాడు, మంచి సేవ చేసినాడు. అనేక ఆత్మల రక్షణార్థమై దేవుని బిడ్డల సంఘాలను గ్రామాలకు తిరిగి ఒక మంచి సేవ చేసినాడు. తన పరుగును ఉదముట్టించి ఒక ఉన్నతమైన బహుమానము కొరకు దేవుని బిడ్డల పిలుపును అందుకొని వెళ్ళిపోయాడు. మనము అన్ని విధాలుగా దేవుని బిడ్డలు చూసినట్లయితే బహుమానము కొరకే మనం పోరాడతాం. పోరాడినది బహుమానము కొరకే తప్ప దేని కొరకు కాదు. కనుక ఆయన దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుని పరిచర్య కొరకు దేవుడు పిలిచాడు. రెండవది పరలోకానికి పిలిచాడు. ఆయన దేవుడికి మహిమ కలుగు గాక. ఆయన జీవితం అంతట్లో మంచి సేవ చేసిండు. అనేక గ్రామాలకు ఒక ఆశీర్వాదకరంగా ఉన్నాడు. అలాంటి దైవ సేవకుడు దేవుని పిలుపుని అందుకొని వెళ్ళినాడు. దీనాన్ని దేవుని బిడ్డ గత నిన్నటి నుంచి దేవుని సేవకులు దేవుని బిడ్డ చక్కటి వాక్యముల ద్వారా కుటుంబాన్ని ఆదరిస్తూ ధైర్యపరుస్తున్నారు. ఈ యొక్క దేహాన్ని బట్టి దేవుని బిడ్డ ఈ మరణాన్ని చూసి ఇంకా ఎవరైనా రక్షణ లేను ఉంటే యేసును మీరు నమ్మండి. అయినట్టు యేసుక్రీస్తు ఉన్న వారికి ఏ శిక్ష విధియో లేదు. కనుక నమ్మిన వారికి దేవుని బిడ్డ మోక్షం ఉంది, నమ్మని వారికి శిక్ష ఉంది. కనుక దేవుని బిడ్డరా, ఈ మరణము ద్వారా ఆయన ఒకరు నేను వెళ్ళవలసిన మార్గంలో నేను వెళ్తున్నాను, ఇదిగో నేను ముందుకు వెళ్తున్నాను, మీరు వెనక వచ్చుతారు అని చెప్తున్నట్టుగా దేవుని బిడ్డ మనము ఒక రోజు వెళ్ళవలసిన వారమై ఇలాగనే మనం వెళ్ళవలసిన వారమైన కనుక మనం వెళ్ళక ముందుకే యేసును మనం నమ్ముకుందాం. యేసును మనం అంగీకరించినట్లయితే యేసు మన కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన వాడుగా ఉన్నాడు. ఆయన మరణ పునరుద్ధానము కలిగిన దేవుడు, మరణమును పిలిచిన వాడు. దేవుడికి స్తోత్రాలు. కనుక మరణమా నీ ముళ్ళెక్కడ, విజయమా నీ విజయం ఎక్కడ అన్నాడు. కనుక దేవుని బిడ్డరా, ఆ మరణాన్ని ముళ్ళుని విరిచిన యేసుక్రీస్తు సమాధిలో నుంచి తిరిగి లేచిన వాడిగా ఉన్నాడు. కనుక దేవుని బిడ్డరా, ఈ యొక్క దేహాన్ని దేవుడికి స్తోత్రం, మట్టికి మట్టిగాను దేవుడికి స్తోత్రాలు, ఆ దేవుడిచ్చిన ఆత్మకు దేవునికి అప్పగిస్తూ మనం ప్రార్థన చేసుకుందాం. స్థానిక కాపరి చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుందాం. గడ్డి లాంటిది జీవితం పడిపోతుంది. ఏ క్షణమన్నైనా ఏ దినమన్నైనా రాలిపోతుంది నేస్తమా, వాడిపోతుంది నేస్తమా, రాలిపోతుంది నేస్తమా, వాడి
అయిపోతుంది నేస్తమా. దేవానికి స్తుతులు, జీవాధిపతి నిన్న నేడు ఏకరీతిగా యేసయ్యా నీకు వందనాలు. నాయన దామరా నాయన పాస్తను సమయలు గారి నాయన భూస్థాపన కార్యక్రమానికి మేము వచ్చి ఉన్నామయ్యా. అయ్యా నీ ప్రియదాసులు నాయన చదివిన లేఖనాలను బట్టి మేము సూచిస్తున్నాము తండ్రి నీకు వందనాలు. మీరు గొప్పగా మాట్లాడిన అనుగరించమని యేసయ్య నామములో అడుగుతున్నాము తండ్రి. ఉప్పు పచ్చడి ఉన్నది ఎవరు ఉప్పు పత్త లేదు, ఎవరు పోయారు కదా ఉన్నది కానీ ఉన్నది ఉన్నది ఆగదు. ఒకసారి ఆలోచన చేయండి. ఇప్పుడు ఎక్కడంటే సేవకులు మాత్రమే ప్రార్థన చేసేస్తారు. స్థానిక పాస్టర్లు మరి రాజు గారు ప్రార్థన చేస్తారు. సేవకులు మాత్రమే కలిగిన తండ్రి కృపా సత్య సంపూర్ణానికి సమయాలు గారికి నాయన పుస్తక కార్యక్రమం అంతా తోడుగా ఉంది. విధానం బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. నాయన శరీరము మట్టి గనుక మట్టికి మట్టిగాను దుమ్ముకు దుమ్ముగాను ధూళికి ధూళిగాను మేము అప్పగిస్తా ఉన్నాం. నాయన రాకడలో ఎత్తబడే గుంపులో మేమందరము కలుసుకున్నట్టు కృప చూపెట్టమని యేసు నామములో అడిగి వేడుకొచ్చినాను తండ్రి. ఆమేన్. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసు క్రీస్తుల వారి కృప, పరిశుద్ధాత్మిక నిన్ను సహవాసము విడిచిపెట్టి వెళ్ళిన సామేలయ్య గారికి, కుటుంబానికి, దేవుని సేవకులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడైండును గాక. ఆమేన్. ఆమేన్.